హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి పోలి పాడ్యమి రోజు అండి, అంటే ఫ్రైడే. మ్యాక్సిమం ఈరోజే నేను వాయిస్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్గా 5 అయింది. ఇప్పుడైతే వాయిస్ ఇస్తున్నాను, ఎడిటింగ్ అయిపోయింది. ఈరోజే మ్యాక్సిమం అప్లోడ్ అయితే చేసేస్తాను. అయితే నేను ఇంట్లోనే పోల్ని పంపించేసానండి. ఎలాగోలా ఈ 1 మంత్ అయితే కంప్లీట్ చేసుకొని ఈ సంవత్సరం కూడా నిర్విఘ్నంగా కార్తీక మాసం కంప్లీట్ చేసుకున్నాను. చక్కగా పోల్ని పంపించేశాను, ఎటువంటి ఆటంకం లేకుండా హ్యాపీగా కార్తీక మాసం అయితే కంప్లీట్ చేశానండి. పోల్ని పంపించడం అనేది వీడియో తీశాను, మీతో షేర్ చేసుకుందాం అన్నట్లు. ఇంకా ఉదయాన్నే యాజ్ యూజువల్ మార్నింగ్ 3:20 కల్లా లేచాను. నైటే మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను, అంటే ఒత్తులు నానబెట్టుకోవటం ఇలాంటివన్నీ అనమాట. ఇంకా మీకు నేను కార్తీక మాసంలో అన్నీ రెడీ చేసి పెట్టుకుంటానని కూడా ఒక వీడియో పెట్టాను కదా, అవన్నీ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం అంత ఎక్కువ టైం అయితే పట్టదు. నాకు పువ్వొత్తులు కొంచెం అయిపోయినాయి అనమాట, మొత్తం అదొక్కటే నానబెట్టుకున్నాను. ఇంకా తర్వాత గౌరమ్మని చేసేసుకున్నానండి తులసమ్మ దగ్గర పెట్టడానికి. అంటే అక్కడ నా ప్లేస్ లేదు కాబట్టి కింద పెట్టడం ఎందుకని అన్నీ పైన సర్దేసుకున్నాను అనమాట. అన్నీ అంటే ముందు రెడీ చేసుకుని ఆ తర్వాత దాని తర్వాత ఒకటి చేసుకున్నాను. ఎందుకంటే ఎవరి నిద్ర లేగలేదు, నేను ట్రైప్యాడ్ పెట్టుకోలేదు. అంటే కొంచెం చిన్న చిన్న బిట్ అయితే నేను తీసాను అనమాట. పువ్వొత్తులు 33 అయితే నానబెట్టేసుకున్నానండి ఆవు నెయ్యిలో నైట్. అవి కూడా అరటి డొప్పలో పెట్టేసుకున్నాను. 11 అనమాట. ఆ తర్వాత అటు ఇటు నేను ఇట్లా బియ్యపిండి సెలవిండి చేసుకుంటానండి. అది వడపప్పు కొంచెం పెడతాను. ఇది అంటే అమ్మ చెప్పిందనమాట. అంటే అట్లా వాటర్ లోపలికి వెళ్లకుండా ఉంటాయమ్మా, అలా ప్రసాదం కూడా దాంట్లోనే పెట్టినట్టు ఉంటుంది అని. నేను అంటే మా అమ్మ ఎలా చెప్పిందో అలానే నేను చేసుకున్నాను. అంటే ఇలా 11 అనేం చెప్పలేదండి మా అమ్మ, అంటే తెలీదు. మా అమ్మకి తెలిసినంతవరకు చెప్పింది. కొన్ని వచ్చేసి నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నేను కొన్ని చూసి యాడ్ చేసుకున్నాను అనమాట. అలా తులసమ్మ దగ్గర మొత్తం పూలు పెట్టుకున్నాను, ఉసిరి మొక్కకి పెట్టుకున్నాను. వాటర్, ఈ డిష్ వచ్చేసి కొత్తదండి. నేను మ్యాక్సిమం పులిహార కలపడానికి తప్ప దేనికి వాడలేదు. అంటే 1-2 సార్లు వాడానేమో, అది కూడా నాకు గుర్తులేదనమాట. ఇది అలా ఇలా కార్తీక మాసంలో ఉంచుకుంటాను అనమాట. అంటే నదికి కానీ అలా వెళ్ళినప్పుడు పౌర్ణమి రోజుకి కావచ్చు, ఇలా కావచ్చు, పూజ చేసుకోవడానికి ఉంటుంది అన్నట్లు. ఇంకా దానికైతే పసుపు బొట్టు పెట్టుకున్నానండి. వాటర్లో కూడా మీకు చూపించాను కదా, పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని కొంచెం పూల రెమ్మలు అయితే వేసానండి. ఆ తర్వాత పూలని పంపించిన తర్వాత పూలు వేసేసి తాంబూలం అక్కడ డిష్ దగ్గర పెట్టి తర్వాత ఇటు పెట్టుకున్నాను అండి. అంటే అక్కడ అది కూడా ఏంటంటే రెడీ చేసుకుంటున్నాను. అంటే ఒక చేత్తో కెమెరా, ఒక చేత్తో పూజ అంటే కష్టం కదా, దానికోసము ఈసారి ఏమన్నా ట్రైప్యాడ్ పెట్టుకోవడానికన్నా చూడాలి. ఎందుకంటే నాకు ముందు పూజ అయితే కానీ ప్రశాంతంగా ఉండలేను నేను. దానివల్ల ఏంటంటే నాకు ఇంక ఇవి వీడియో తీసుకుందాము అవన్నీ ఏమి ఉండదు. చిన్న చిన్న బిట్లు అయితే ఇంకా ఇంట్రెస్ట్ కొద్దీ పెడదాము, గుర్తుకు కూడా ఉంటుంది అన్నట్లు ఇచ్చేసానమాట. పూలని అయితే పంపించేశానండి సంతోషంతో. తర్వాత పూలి కథ కూడా చదువుకున్నాను, పూజ చేసుకున్నాను, పూలని పంపించాను. ఇంకా సాంబ్రాణి ధూపం చూపించాను. ఇంకా పోలి కథ చదువుకున్న తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టి హారతి కూడా ఇచ్చానండి. ఇంకా అవన్నీ నేనైతే వీడియో తీయలేదు, చిన్న చిన్న బిట్ అయితే యాడ్ చేశానండి. పోలి బుక్ కావచ్చు అట్లా. ఫస్ట్లో నాకు తెలియదండి, అంటే మా పెళ్ళైన కొత్తలో మామూలుగా మా సైడ్ ఏంటంటే మా అమ్మ చెప్పింది, మామూలుగా బావి దగ్గర కానీ అదే బోరింగ్ ఉంటుంది కదండి పల్లెటూరులో, అక్కడ స్నానం చేసి అక్కడ బోరింగ్కి కానీ బావికి కానీ పూజ చేసుకొని అక్కడ తాంబూలం పెట్టి ఆ తడి బట్టలతో ఇంటికి వచ్చిన తర్వాత, అంటే అక్కడ బోరింగ్కి కానీ బావికి కానీ పూజ చేస్తాం కదా, తర్వాత తాంబూలం అవన్నీ పెట్టేసుకొని ఆ తడి బట్టలు వచ్చి ఇంట్లో మార్చుకొని కొత్త బట్టలు అదే మామూలు బట్టలు వేసుకొని ఉతికిన బట్టలు టెంపుల్కి వెళ్ళేవాళ్ళం. అలా పౌర్ణమికి ఇట్లానే కొబ్బరి డొప్పలో కానీ లేదంటే కొబ్బరి చిప్పలో కానీ
దీపాలు వదిలేవాళ్ళం. అంతేగాని ఇంత లెక్క ఇవన్నీ అమ్మకి తెలియకపోవచ్చు. వాళ్ళు చేసినట్లు నాకు చెప్పింది. నేను ఇంకా కొంచెం ఉంటారు కదండి పెద్దోళ్ళు, ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యారేజ్ అయ్యాక కొన్ని అయితే నేను యాడ్ చేసుకున్నాను అనమాట. చూసారు కదా టైం కూడా ఎంత అయిందో. అప్పటికైతే నా పూజ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.